మానవాళి చేసిన పాపాల కోసం ఆయన శిలువపై ప్రాణాలు అర్పించారని కపిలేశ్వరపురం ఆర్సీఎం చర్చ్ ఫాదర్ విచారకులు శ్రీవారాజు ఫాదర్ అమృతారావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు శిలువను భుజాన వేసుకుని పలు సందేశాలు ఇస్తూ యేసు త్యాగాన్ని తలుచుకుంటూ క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. లోక రక్షణ కొరకు మరణించిన యేసు కోసం ఉపవాసాలు ఉన్నారు. బాధ పెట్టినది శివ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పలుట యొక్క ఫలమును చూచి నేను పాపంలో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించాను, పాలించండి. ఆమె పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. అలాంటి కావలసిన మా ఇంట్లో మాకు నేర్చుకోండి. మా యొక్క పొడవాన్ని మీరు మన్నించండి, మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడును రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత మరి మా వందనం. నేను వారు మీతో ఉన్నారు, దేవుడు ఆశిస్తున్న వారు మీరే. మీ గర్భము దేశవాసుని ఉన్నవారని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణాసమందున ప్రార్థించండి. ప్రేమ కలుగును గాక, మా మీద దయగానండి స్వామి. మరణించిన విశ్వాసాలు సర్వేశ్వరుడు సమాధానం ఇస్తుండగాక. ఈనాడు ప్రపంచవ్యాప్తముగా శుభ శుక్రవారాన్ని కొనియాడుతూ ఉంది. దీనిని మనం గుడ్ ఫ్రైడేగా పిలుస్తూ ఉంటాము. క్రీస్తు ఆనాడు అన్యాయముగా తీర్పు నొంది ఏ విధముగా అయితే అవమానకరమైనటువంటి మరణాన్ని పొంది ఉన్నాడో, అదే తరహాలో నేడు కూడాను ఎంతో మంది అన్యాయ తీర్పుకు గురయ్యి శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తులను మనం గమనిస్తూనే ఉన్నాం. ఆనాటికి ఈనాటికి తేడా ఏమైనా ఉన్నదాన్ని గమనించినట్లయితే మనకెక్కడా కూడాను కనిపించదు. మరి ఈనాడు ప్రార్థించాలి. ప్రతి ఒక్కరము కూడాను అన్నాదమ్ములుగా కలిసి, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించేటటువంటి వారిగా మనం మెలగాలి. దీనికోసమై మనందరం కూడాను ప్రయాసపడాలి. నేటి మాధ్యమాల్లో చూస్తున్నటువంటి విషయాలను బట్టి దేనికి కూడాను ప్రలోభపడకుండా ప్రతి విషయమును కూడాను క్షుణ్ణంగా పరిశీలించి అందరము కూడాను కలిసికట్టుగా జీవించే మంచి సమాజము కోసము అందరము కూడాను కృషి చేద్దాం. మమ్మందరూ కూడాను వీధుల్లో మేము ప్రదక్షిణగా వెళ్ళిన సమయంలో ఎంతో ఆదరముగా చూశారు, వీక్షించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క శిలువ మార్గాన్ని జయప్రదం చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము.